నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో ఆర్ఎంపీ మరియు పీఎంపీ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్ఎంపీ బాబు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన గుంటూరులో నిర్వహించే రాష్ట్ర మహాసభకు ఆర్ఎంపీ మరియు పీఎంపీ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని, కారంపూడి మండలంలో ఆర్ఎంపీ మరియు పీఎంపీ సోదరులు వారి యొక్క పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కారంపూడి మండలం ఆర్ఎంపీ అండ్ పీఎంపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాళ్లపోగు చంటి, వైస్ ప్రెసిడెంట్ షేక్ జానీ బాషా, సెక్రటరీ కోటదాసు, ట్రెజరర్ షేక్ జమాల్, కమ్యూనికేటర్ యు వాసు, గౌరవ అధ్యక్షులు కేశవదాసు పాల్గొన్నారు. కారంపూడి పీఎంపీ ఆర్ఎంపీ సోదర సోదరిమణులకు నా విజ్ఞప్తి, రేపు గుంటూరులో జరిగే ఆదిత్య మెడికోర్ మహాసభలకు కంపల్సరిగా ప్రతి ఒక్క ఆర్ఎంపీ, కారంపూడి మండల ఆర్ఎంపీలు మొత్తం దీనికి కంపల్సరిగా హాజరు కావాలి. బిడుగురాళ్ళ అసోసియేషన్ వెంకయ్య అన్న, ఓలి అన్న, మిగతా వాళ్ళు కూడా చెప్పారు. ఆ మీటింగ్ కంపల్సరీ ఆర్ఎంపీ రావడం వల్ల ప్రభుత్వం నుంచి మనకు గుర్తింపు వస్తాయని తెలిపారు. కారంపూడి మండలం ఆర్ఎంపీ పీఎంపీ చిత్తూరుకి మా ముఖ్య గమనిక, ఈ నెల 10వ తారీఖు ఆదిత్య మెడికల్ హాస్పిటల్లో రాష్ట్ర మహాసభ పుడంకోడ హైవే దగ్గర, దానికి ఆర్ఎంపీ పీఎంపీ మిత్రులు అందరూ రావాల్సింది కోరుచున్నాం. ఈ కార్డు ఒకటి, వైట్ డ్రెస్ ఏది తీసుకోవాలో రావాల్సి కోరుచున్నాము. ఎవరైనా అనుభవం ఉండి గ్రామాల్లో వైద్యం చేయడానికి అర్హత పొందడానికి కార్డు తీసుకునే వాళ్ళు కూడా రావచ్చు. దానివలన ప్రభుత్వం గుర్తింపు పొంది ప్రతి ఒక్క ఆర్ఎంపీకి దీనివల్ల మేలు జరుగుతుందని మన డివిజన్ అధ్యక్షులు తెలియజేశారు. ఈ ఒక్కరు హాజరవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల క్రికెట్ టోర్నమెంట్ 2026 కు గురిజాల వేదికగా మారింది. మంగళవారం 5 రోజుల రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పోటీలను ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసరావు ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ముందుగా గ్రామదేవత పాతపాట అమ్మవారి దేవాలయం నుండి బ్రాహ్మణాయుడు సర్కిల్ మీదుగా క్రీడా మైదానానికి వేదమంత్రోచ్చారణ, కాషాయ జెండాలతో బ్రాహ్మణుడు, పురోహితులు, అర్చకులు, క్రీడాకారుల ప్రదర్శన జరిగింది. మొదటి రోజు 5 మ్యాచ్లు జరగగా భద్రాచలం టీంపై రేపల్లె టీం, కాకినాడపై నందిగామ, బాపట్లపై రేపల్లె, భద్రాచలంపై కాకినాడ, బాపట్లపై నందిగామ టీం విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బెస్ట్ బౌలర్, బ్యాట్స్మెన్లకు మెమోంటలను బ్రహ్మణ సేవ సంఘం అధ్యక్షులు రెంటాల నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు పివి సుబ్రహ్మణ్య శాస్త్రి, సభ్యులు ఎస్ సుధాకర్ శర్మ, బలరామ కృష్ణ శర్మ, అమరలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వి సాంబశివరావు అందించారు. జై పరశురాం, జై జై పరశురాం, జై బ్రాహ్మణ, జై బ్రాహ్మణ, జై బ్రాహ్మణ, జై బ్రాహ్మణ, జై బ్రాహ్మణ, జై బ్రాహ్మణ, జై పరశురాం, జై పరశురాం, జై పరశురాం, జై పరశురాం, జై పరశురాం, జై పరశురాం, జై బ్రాహ్మణ, జై బ్రాహ్మణ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, మాతా మహారాజ్ కి జై, పాతపాడమ్మ తల్లికి జై, భారత్ మాతా కి జై. పెట్టుకున్నారా మన వాళ్ళు?
జై పరశురామ్ జై బ్రాహ్మణ జై పరశురామ్ వందే మాతరం వందే మాతరం జై బలో భారత్ మాతా కీ జై జై బ్రాహ్మణ్ జై పరశురామ్ జై పరశురామ్ బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత లోకా సమస్త లోకా సమస్త లోకా సమస్త పూర్తిగా చూడండి థాంక్స్ దెన్ ట్రాన్స్ఫర్ నుంచి భద్రాచలం గారండి ఓకే థాంక్స్ ఆల్ ది బెస్ట్ చూస్తూ బో తండ్రి గారు ఎవరు అని చూసారు కానీ అయ్యా నాలుగు 2 అవర్స్ 2 అవర్స్ అండి ఇదిగో ఇక్కడిగా మరి అంత లాంగ్ అవసరం సింపుల్గా ఓకే ఓకే మల్లికార్జున బౌల్ అనుకుంటున్నాను మాకు వయసులో అవసరం కూడా వందే మాతరం శుభ్రజ్యోతి అప్రదక్షిణ కృత్వాది నాటౌట్ టూ బాల్స్ ఎక్కువ వేస్తారట సార్ ఉంది ఫోటో సీనియర్ న్యాయవాది మరియు భారతదేశానికి క్రీడా రంగంలో మంచి పేరు తేవాలని ఏషియన్ బ్లైండ్ చెస్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న జంగా మహేశ్వరం గ్రామానికి చెందినటువంటి ఎస్ వెంకటరెడ్డిని గురిజాల డీఎస్పీ జగదీష్ అభినందించారు. క్రీడాకారునికి క్రీడా దిశలో ప్రెజెంటేషన్ చేసినటువంటి విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కోలా కోటేశ్వరరావును డీఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జగదీష్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు గోవాలో జరుగుతున్న 19వ ఏషియన్ బ్లైండ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలో వెంకటరెడ్డి విజయం సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బి శ్రీనివాసరావు 14వ వార్డు కౌన్సిలర్ బండి రవి పాల్గొన్నారు. 8, 9, 10 తారీఖుల్లో జరగబోతున్న ఇంటర్నేషనల్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఏదైతే విజువల్లీ ఛాలెంజ్ వాళ్ళకి చెస్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. దాంట్లో మన గురజాల నుంచి జంగమేశ్వరపుర విలేజ్ నుంచి వెంకటరెడ్డి అనే తిను అబ్బాయి మన సౌత్ సైడ్ నుంచి సెలెక్ట్ అయ్యి గోవాలో పార్టిసిపేట్ చేయబోతున్నారని తెలిసి ఈరోజు పిలిపించి అభినందించడం జరిగింది. దీనికి అట్లనే స్పాన్సర్షిప్ చేస్తున్న మన విఎంఎస్ క్లబ్ గురజాల వాళ్ళకి, అట్లనే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ ఏషియన్ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చిన కోటేశ్వరరావు గారికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను.
ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు ఈ ఛాంపియన్షిప్లో ఖచ్చితంగా విజేతగా నిలిచి మన జంగమేశ్వరపురానికి అలాగే గురజాలకు కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. మంగళగిరిలోని గోపు గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా రాపర్ల జగ్గారావు ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరై జగ్గారావును విశాలవాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడంలో ఎంఎస్ఎంఈ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కల మల్లికార్జునరావు నాయకులు నూతన డైరెక్టర్ కు అభినందనలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.